డాక్టర్ గారు, డెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు గుండె మీద కూడా ప్రభావం చూపిస్తుందంటారా? అవునండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! సో, మనకి చిగుళ్ళ వ్యాధి వచ్చినట్టయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మనకి గుండె పైన కూడా మనకి ప్రభావం చూపిస్తుంది. నంబర్ 1 ఏంటంటే స్పెషల్లీ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అంటే చిన్న హోల్స్ లాగా ఉంటాయి. కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ గుండె అంటే ఈ చిగులో ఉండే బ్యాక్టీరియా అక్కడి వరకు వ్యాపించి ఈ పార్ఫైరోమోనస్ జింజివాలిస్ అని అంటాం. సో అదే బ్యాక్టీరియా మనకి గుండె పైన ఒక చిన్నటి కురుపులాగా ఫామ్ అవుతుంది. దీని బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటాం. అందులో ఉన్న బ్యాక్టీరియా మన చిగులో ఉన్న బ్యాక్టీరియా మ్యాచ్ అవుతున్నాయి. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే మనకి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలాంటి సర్జరీకి పోయే ముందు కానీ అలాంటివి చేసే ముందు కానీ డెంటల్ హెల్త్ చేయించుకోమని చెప్తాం. అండ్ ఇలా జబ్బు ఉన్న వాళ్ళకి ఒకవేళ డెంటల్ ఏమైనా సమస్యలు వచ్చి మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా ప్రీ ట్రీట్మెంట్ ముందే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయమని సలహా ఇస్తూ ఉంటాం. సో దానివల్ల జాగ్రత్త ఉండాలి.